రిటైర్డ్ పోలీస్ అధికారి వేధిస్తున్నాదంటూ ఓ పోలీస్ అధికారికి చెందిన ఇంటి ముందు మహిళ ఆందోళనకు దిగింది. ఈ ఘటన మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చోటు చేసుకుంది. మౌలాలీకి చెందిన ప్రశాంతి అనే మహిళ మణికొండ లక్ష్మీనగర్ కాలనీలో ఉదయ భాస్కర్ రెడ్డికి చెందిన ఓ అపార్ట్మెంట్లో 2 అంతస్తులను 2022లో అద్దెకు తీసుకుని ఓ క్లినిక్ నడిపిస్తోంది. 2022 నుండి 2027 వరకు లీజ్ గడువు ఉంది. అది పూర్తవక ముందే తనకు తెలియకుండా క్లినిక్లో ఉన్న విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయంటూ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు స్పందించకపోవడంతో బాధితురాలు సదరు ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఇంటి యజమాని ఉదయ భాస్కర్ రెడ్డి కావాలని ఇదంతా చేస్తున్నాడని తనకు న్యాయం చేయాలని కోరింది. అది లెటర్ పంపించారు, ఎస్సీ కమిషన్ నుండి కూడా లెటర్ పంపించారు. హలో, అదే తీసుకున్నారు ఆర్టీవీ మీకు రికార్డింగ్ వీళ్ళు ఓపెన్ చేస్తారు. మణికంఠ ఆయన కూడా ఉన్నాడు, వాడు మొత్తం క్లీన్ చేసిండు. ఇంతకుముందు వీళ్ళ బంధువు అంటే అని చెప్పి ఇష్టం వచ్చి దౌర్జన్యం చేసుకొని ఆగోండి సార్. ఇక్కడ సేవియర్ కేర్ హాస్పిటల్ బోర్డు ఉంటుంది, మీకు పాత ఫోటోలు కూడా పంపిస్తాం. ఫార్మసీ అన్ని ఇందులో ఉన్నాయి సార్. మొత్తం స్టాఫ్ భయప్రాంతులకు గురి చేసి వెళ్ళగొట్టేశారు. నాకు అనారోగ్య కారణంగా నేను రాలేదు. నేను కేసు ఫైల్ చేశాను, సిపి గారికి కంప్లైంట్ ఇచ్చాను, హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇచ్చాను. 3 బోర్డులన్నీ పూర్తిగా సార్. పెట్టిన సార్ హాస్పిటల్ పైన అంత వ్యవస్థ నడుపుతుంటే అక్రమంగా పూర్తిగా బోర్డులన్నీ ధ్వంసం చేసి తాళాలు వేసుకొని నా సామానాన్ని ధ్వంసం చేసింది సార్. నేను సిపి గారిని, హెచ్ఆర్సీని, అదేవిధంగా ఎస్సీ కమిషన్ అందరిని అప్రోచ్ అయిన తర్వాత సార్ వాళ్ళు న్యాయం చేస్తామని అందరూ అన్ని ఎంక్వైరీ చేపిస్తున్న క్రమంలో నేను నిన్న వచ్చి చూసే వరకు బోర్డ్స్ అన్ని ఓపెన్ చేసి ఆఫీస్ ఓపెన్ చేసుకుని నేను వెళ్ళి చూసే వరకు అందులో సామాన్ లేవు, ఏమీ లేవు. వారు దౌర్జన్యంగా నేను పైకి వెళ్ళింది గమనించి కింద గేట్లన్నిటికీ తాళాలు వేసుకొని నన్ను రాత్రి నుండి ఇక్కడ బంధించారు. వాళ్ళు వాచ్మెన్ అడుగుతుంటే మేడం తాళం వేసుకోమని మేము దిగామని చెప్పి మమ్మల్ని ప్రొద్దున నుండి నిన్న రాత్రి నుండి ఇప్పుడు వరకు మేమేమి తినకుండా నేను నా పిల్లలు నా స్టాఫ్ అంతా పైనే ఉన్నాం సార్. ఇంత దౌర్జన్యం చేస్తున్నా ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు సార్. మమ్మల్ని ఇంతవరకు నేను ఒక మహిళను కూడా గమనించకుండా ఇంత దౌర్జన్యంగా అతను పోలీస్ ఆఫీసర్ అని, రిటైర్డ్ ఆఫీసర్ అని అలా భార్య నన్ను కూతురు మాట్లాడుతూ మీకు అన్ని ప్రూఫ్లన్నీ నేను రికార్డింగ్లన్నీ మీకు పంపిస్తాను. అలా భార్య మేము పోలీసు వాళ్ళ మేము కడపోలేం, నువ్వేం చేయాలని మేము చంపేస్తామని చాలాసార్లు చెప్పారు సార్. రికార్డింగ్స్ కూడా మీకు పంపిస్తాం. మేము నన్ను బ్రతకనీయట్లేదు సార్. వీళ్ళు నా వ్యవస్థ నా సమాజంలో బ్రతకనీయకుండా ఈ రోజు నన్ను రోడ్డు మీద పూర్తిగా నిలబెట్టి ప్రతి రాత్రి నుండి ఇప్పుడు వరకు తాళం తీయలేదు సార్. నేను ఇప్పుడు మీరు పోలీసు వాళ్ళ తర్వాత తాళం తీస్తే బయటకు వచ్చి చెప్పారు. వస్తలేరు, ఎదురు వస్తలేరు, మాట్లాడతారు, అన్ని బంద్ చేపిస్తున్నారు. ఏమవుతుందని బాగా బాగా వేయాల్సింది తీసేసిండ్రు అన్నీ మళ్ళీ వేసుకో. పైన చాలా వేసుకుంటాం. అది కడుపులు తగ్గబెట్టుకొని 10 కొమ్మల పట్టుకుంటారు. అలా పిల్ల పాపలు కలిగినప్పుడు తెలుస్తారు. కార్యాలు చూసుకొని ఎట్లా వేస్తున్నారు. డాక్యుమెంట్స్